గోదావరి పుష్కరాలను సినిమా షూటింగ్ లా కాకుండా భక్తుల పవిత్రతను కాపాడేలా చిత్తశుద్ధితో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి రాజా మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశారు. పుష్కరాలకు ఏడాది మాత్రమే ఉన్నా ఇప్పటి వరకు బడ్జెట్ రూపొందించలేదని, సమయం దగ్గర పడిన తర్వాత ఆదరాబాదరాగా తన మనుషులకు కాంట్రాక్టులు అప్పగించి కమిషన్లు పంచుకోవడం ఎప్పుడు జరిగే విషయమేనని విమర్శించారు. గతంలో పుష్కరాల తొలి రోజు జరిగిన తొక్కిసలాట ఘటనలో 29 మంది చనిపోయారని, ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. అప్పుడు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఒక భాగంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ 4 కెమెరాలు పెట్టుకుని షూటింగ్ తరహాలో గోదావరి నదిలో పర్యటించారని ఎద్దేవా చేశారు. వర్షం కారణంగా జనరల్గా ఎప్పుడు కూడా వర్షాకాలం అనేది అన్సీజన్. సివిల్ వర్క్స్ చేయడానికి, రోడ్లు వేయడానికైనా, బండ్ల నిర్మాణానికైనా, ఏదైనా కానీ అటువంటిది వచ్చే 4 నెలలు మళ్ళీ ఏ పని కూడా చేయడానికి ఉండదు. ఇక అక్కడి నుంచి హడావుడిగా అప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టులను తీసుకొస్తారు, వాళ్ళకే కేటాయింపులు చేస్తారు, వాళ్ళే పనులు చేస్తారు, అందులో నీకింత నాకింత అని వాటాలు మాట్లాడుకునే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ప్రక్రియ. దానికి కాస్త పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యాడు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉండుంటే కనుక ఎందుకు ఈవేళ దాకా పట్టించుకోవాలి? ఇవాళ వచ్చి ఏదో సినిమా షూటింగుల కింద చుట్టూ 4 కెమెరాలు పెట్టుకుని ఏదో చేసేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరుగుతూ ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, నేను ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని, సో మీకు ఏం కావాలో చెప్పండి, అది చేసేస్తా ఇది చేసేస్తా, లేకపోతే గోదావరిలో కాలుష్యం జరిగితే కుదరదని చెప్పని అంటాడు. అరే కళ్ళు కట్టినట్టుగా ఇవాళ ఇదే గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోని అడ్డగోలుగా చెరువుల్ని ఎట్లా పడితే అట్లా తోలుతున్నారు. ఒక్కొక్క చెరువులో 10 మిషన్లు పెట్టి 200, 300 మిషన్లు పెట్టి 100 కొద్ది లారీలు పెట్టి కోట్ల రూపాయలు అర్జిస్తూ ఉన్నారు మీ శాసనసభ్యులు, మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. మరేం మీకు కళ్ళుండి కనిపించవా, చెవులుండి వినిపించవా? మీ పార్టీ శాసనసభ్యులు, మీ ప్రభుత్వంలో మీతో పాటు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇష్టానుసారంగా తవ్వేస్తూ ఉన్నారు. పాపం మల్లంపూడి గ్రామంలో, రాజానగరం మండలంలో రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఒక చెరువుకి జనరల్గా ఇచ్చినటువంటి ప్రభుత్వ జీవో ప్రకారం కూడా ఎక్కడా కూడా ఏ చెరువు తాలూకా బండిని కట్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు. ఇది పూర్తిగా పర్యావరణానికి సంబంధించినటువంటి లేకపోతే ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి నిబంధనలు వ్యతిరేకం. అటువంటిది మల్లంపూడిలో చెరువుకు సంబంధించినటువంటి బండిని డైరెక్ట్గా కట్ చేసి, సీజన్ స్టార్ట్ అవుతుంది, రైతులు మేము నార్లు వేసుకోవాలి అని చెప్పని, ట్యాంకులో నీళ్ళు ఉండాలి అని చెప్పానంటే ఆ బండి కట్ చేసి నీళ్ళు బయటికి పంపించేసి మట్టి తవ్వుకుంటాం మేమని అడుగుతారే.